అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇక్కడ క్లెమెంతుతోనూ మరి ఇతర సహకారులతోనూ స్త్రీలు దేవుని పరిచర్యలో అపొస్తలుడైన పౌలు గారితోటి వారు సహాయపడ్డారు, ప్రయాసపడినారు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అలా సహాయపడినటువంటి ఆ సహకారుల పేరులు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అని సాక్షాత్తు దైవజనుడు అపొస్తలుడైన పౌలు గారి సాక్ష్యం చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక విశ్వాసిగా నీవు నేను దేవుని సంఘములో సభ్యులుగా చేర్చబడి సువార్త పనిలో దైవజనులతో కలిసి పరిచర్యలో పాలిభాగస్థులము కావాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది, సెలవిస్తూ ఉన్నది. నిజమే, ఈరోజు సంఘం ఎదగాలి, అంచెలంచెలుగా వర్ధిల్లాలి అంటే కేవలము ఒక సేవకునితో జరిగే పని కాదు. ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు లేదా విశ్వాసురాలు ప్రతి ఒక్కరూ దైవజనునితో అడుగులో అడుగు వేస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వారు వెళ్ళి సంఘం క్షేమాభివృద్ధి చెందడం కొరకు ఎవరి వంతులో వారు సహకరించాలనే సత్యం ఇక్కడ మనకు బోధపడుతున్నది. ఈ విషయాలు గమనించేటప్పుడు, చదివేటప్పుడు నా వంతుగా నేను సువార్త పనిలో నా పాత్రను పోషిస్తున్నానా అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చాలాసార్లు సేవకుడే చేసుకుంటాడు, నాకెందుకులే, నేను నా భార్య, నా భర్త, నా పిల్లలు అని ఆలోచిస్తూ ఉంటాం. అది కాదండి. మన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపిస్తూ మరొక వైపు దేవుని సంఘంలో కూడా మన పాత్ర పోషించాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ రీతిగా మనం ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ